అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైనా ఇలా చేస్తే జైలు శిక్ష మరియు జరిమానా విధించాలని చెప్పి 5 మంది కువైటీ ఎంపీలు ఒక ప్రతిపాదనను పార్లమెంటరీ కమిటీకి అమలు చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ఎవరైనా సరే వ్యతిరేక లింగాన్ని వ్యతిరేకిస్తే, అంటే మగవారు ఆడవారిగా నటించడం, ఆడవారిగా మారిపోవడం, అలాగే ఆడవారు మగవారిగా అనుసరిస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000 దినాల నుంచి 3000 దినాలకు తక్కువ కాకుండా 7000 దినాలకు జరిమానా విధించాలని చెప్పి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రతిపాదన పార్లమెంటరీ కమిటీ ముందు ఉంది. ఒకవేళ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపితే ఆ తరువాత పార్లమెంట్లోకి వెళ్తుంది. పార్లమెంట్లో ఎంపీ అందరూ కలిసి చర్చించి ఆ యొక్క చట్టాన్ని ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే అప్పుడు అది చట్టరూప ఆమోదం తెలుపుతుంది. కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామంది మగవారు ఆడవాళ్ళుగా నటిస్తూ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం ప్రత్యేక చట్టం ఉండడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను నివారించవచ్చని చెప్పి ప్రస్తుతానికి వారిని శిక్షించేందుకు ఏ చట్టం లేకపోవడంతో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి ఎంపీలు తెలిపారు. మరి కువైట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదిస్తుందా లేదా తిరస్కరిస్తుందా వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.